రైటిక కృష్ణానదికి వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తేశారు. బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేని విధంగా 23 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,000 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. వరద నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణానది మీదుగా విజయవాడకు వచ్చే అన్ని రైళ్లను డెడ్ స్లోగా నడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ పైన రాకపోకలపై పోలీసులు పూర్తిగా నిషేధించారు. విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపైన అంబర్పేట ఐతవరం వద్ద వరద నీరు రోడ్డుపైన పారుతోంది. దీంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మూనేటి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఐతవరం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. నందిగామలోని మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ ను వరద నీరు ముంచెత్తుతుంది. దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.